హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు ఎండు నెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఎండు నెత్తల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక పాన్లో ఆయిల్ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు వీటి స్మెల్ వస్తుందండి బాబోయ్ అని అనుకునేలాగే ఉంటుంది. కానీ హానెస్ట్లీ స్మెల్ అయితే వస్తుంది, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఒంటికి కూడా ఇలా డ్రై ఫిష్లో ఎండు నెత్తళ్ళు కానీ పచ్చి ఫిష్లు కానీ చాలా మంచివి. అదే పాన్లో ఆయిల్లో మన ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. దాంట్లో ఉన్న ఆయిల్లోనే నేను ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసేసుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో ఒక బిగ్ సైజు 2 టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కట్ చేసేసి అందులో వేసేసి ఇలా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం పసుపు, అలాగే నేను కల్లుప్పు అయితే యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే వాటితో పాటు మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకొని ఇలా కొంచెం అంతా కలిసిన తర్వాత మనం వేపి పెట్టుకున్న కోడిగుడ్లు ఎండు నెత్తళ్ళు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఓసారి కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్న టైంలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ అయ్యి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇది చేయడం చాలా ఈజీయే, కాకపోతే చాలామందికి ఈ స్మెల్ వల్ల పడకపోవడం, తినాలనిపించకపోవడం లాంటివి ఉంటాయి. బట్ ఒంటికి చాలా మంచిది. అలవాటు ఉన్నవాళ్ళు ఈ 2 కాంబినేషన్లో ఒకసారి వండుకొని చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.